చాణక్య స్ట్రాటజీస్. సో గతంలో కూడా మనం తొలి వెలుగులో ఉన్నప్పుడు ఇప్పుడు చాలా ఇంటర్వ్యూస్ కూడా చేయడం జరిగింది. వాళ్ళు ఇచ్చిన సర్వే రిపోర్ట్స్ గతంలో కూడా నిజమైన సందర్భాలు ఉన్నాయి. సో నా ముందు చాణక్య స్ట్రాటజీస్ ఎండి ముఖేష్ గారు ఉన్నారు నా ముందు. అంటే నేను మీ డెసిగ్నేషన్ అడుగుతున్నాను. ఓకే సో చాణక్య స్ట్రాటజీస్ మొత్తం కర్త కర్మ క్రియ ఆయనే ఈ సర్వేలు చేస్తూ ఉంటారు ముఖేష్ గారు. సో ముఖేష్ గారు మన ముందు ప్రజల ముందు ఒక ఎగ్జిట్ పోల్ని పెట్టడం జరిగింది. ఇందులో మేజర్గా ఆంధ్రప్రదేశ్ అండ్ తెలంగాణ మీద ఫోకస్ చేశారు. సో దేశంలో ఉన్న అన్ని నియోజకవర్గాల సర్వేలు ఏం వాళ్ళు చేయలేదు, బట్ ఒక వ్యూ పాయింట్ అయితే వాళ్ళకు ఉన్నది దాని మీద కూడా. సో అది కూడా మనం డిస్కస్ చేద్దాం. ముందైతే మనం తెలంగాణ మీద ఫోకస్ చేద్దాం. సో తెలంగాణ ఎగ్జిట్ పోల్ రిపోర్ట్ మన ముందు ఉంది. చాణక్య స్ట్రాటజీస్ పొలిటికల్ సర్వే అండ్ ఆపరేషన్స్ రిపోర్ట్ ఫర్ తెలంగాణ స్టేట్ లోక్సభ ఎలక్షన్స్ 2024 ఎగ్జిట్ పోల్. సో ఫస్ట్ మూడ్ ఆఫ్ తెలంగాణ లోక్సభ ఎలక్షన్స్ 2024 ఆదిలాబాద్లో బీజేపీ గెలుస్తుందని చెప్తున్నారు. ఆయనతో మనం డిస్కస్ చేద్దాం. ఫస్ట్ అయితే మనం ఒకసారి ఎగ్జిట్ పోల్ రిపోర్ట్ చూద్దాం. ఆదిలాబాద్లో బీజేపీ గెలవబోతున్నదట వీళ్ళ ఎగ్జిట్ పోల్ ప్రకారం. పెద్దపల్లిలో కాంగ్రెస్ పార్టీ గెలవబోతున్నది. కరీంనగర్లో బీజేపీ, నిజామాబాద్లో బీజేపీ, జహీరాబాద్లో కాంగ్రెస్, మెదక్లో బీఆర్ఎస్కి ఒక సీట్ ఇచ్చిరు వీళ్ళు, మెదక్ అది. మల్కాజ్గిరిలో బీజేపీ, సికింద్రాబాద్ టైట్ ఫైట్ ఉంటుందని చెప్తున్నారు. సో అంటే ఇక్కడ ఎవరికి ఇవ్వలేదు. వర్సెస్ బీఆర్ఎస్ మధ్య పోటీ గట్టి జరుగుతుంది. సో బీజేపీ వర్సెస్ బీఆర్ఎస్ ఇక్కడ. ఓకే, సో బీజేపీ వర్సెస్ బీఆర్ఎస్ ఫైట్ ఉంటుందట. వీళ్ళు ఇంకా ఎవరు గెలుస్తారని చెప్పలేకపోతున్నారు. హైదరాబాద్లో ఎంఐఎం, చేవెళ్ల బీజేపీ, మహబూబ్ నగర్ కాంగ్రెస్, నాగర్ కర్నూల్ కాంగ్రెస్, నల్గొండ కాంగ్రెస్, భువనగిరి కాంగ్రెస్, వరంగల్ కాంగ్రెస్, మహబాద్ కాంగ్రెస్, ఖమ్మం కాంగ్రెస్. మొత్తం 17లో 1 2 3 4 5 6 7 8 9 కాంగ్రెస్కి ఇస్తున్నారు చాణక్య స్ట్రాటజీస్ వాళ్ళు ఈ ఎగ్జిట్ పోల్లో. బీజేపీకి 1 2 3 4 5 డైరెక్ట్ 5 డైరెక్ట్ గెలుస్తారని చెప్తున్నారు. 6th కిషన్ రెడ్డి గెలవడానికి అవకాశాలు కొంత ఎక్కువగా ఉన్నాయని చెప్తున్నారు. బట్ ఇక్కడ కాంగ్రెస్ పోటీలో 3rd ప్లేస్ అని చెప్తున్నారు సికింద్రాబాద్. సో 5+1 యాడ్ అవ్వచ్చు. కాంగ్రెస్కి మాత్రం డైరెక్ట్గా 9 గెలిచే అవకాశం ఉందని ఈ స్ట్రాటజీ చెప్తుంది. నెంబర్ ఆఫ్ సీట్స్ కాంగ్రెస్ గెలిచేవి 9 to 10, బీఆర్ఎస్ గెలిచేవి 0 to 1. సో ఇక్కడ బీఆర్ఎస్ 0 లేకపోతే 1. టోటల్ నెంబర్ ఆఫ్ సీట్స్ ఎంఐఎం 1, టోటల్ నెంబర్ ఆఫ్ సీట్స్ బీజేపీ 5 to 6. ఈ బీఆర్ఎస్ సీట్ వచ్చేసి ఇక్కడ మెదక్ ఏదైతే ఉందో బీఆర్ఎస్ కి కాంగ్రెస్ కి గట్టి ఫైట్ అయితే నడుస్తుంది. బీఆర్ఎస్ గెలిస్తే 10 to 20,000 అక్కడ ఎక్కువ రాదు. ఒకవేళ కాంగ్రెస్ గెలిస్తే 30,000 ప్లస్ ఉంటుంది అక్కడ. కొంచెం గట్టిగా మాట్లాడండి. సో ఇప్పుడు మీరు మనం ఫస్ట్ బీఆర్ఎస్ గురించి మాట్లాడదాం. బీఆర్ఎస్ 0 లేదా 1 అంటున్నారు. సో ఏ నియోజకవర్గంలో పోటీ ఇవ్వలేకపోయిందా బీఆర్ఎస్? ఒక కరీంనగర్ అండ్ మెదక్, ఒక సికింద్రాబాద్ తప్పించి మిగిలిన ఏ నియోజకవర్గాల్లో కూడా బీఆర్ఎస్ అసలు పోటీలోనే లేదు. పోటీలోనే లేదు. అన్నిట్లో కూడా 3rd ప్లేస్. నాగర్ కర్నూల్ లాంటి ప్లేస్ లో కూడా నాగర్ కర్నూల్ లాంటి 3rd ప్లేస్ యాక్చువల్గా. ఓకే, అసలు పోటీలో లేదు బీఆర్ఎస్. ప్రతి ప్లేస్ లో కూడా బీఆర్ఎస్ వర్సెస్ కాంగ్రెస్ మధ్య పోటీ. ఇక్కడ మనం క్లియర్ గా ఇచ్చాం చూడండి. ఆదిలాబాద్ లో ఫైట్ ఇన్ బిట్వీన్ బీజేపీ అండ్ కాంగ్రెస్. ఇక్కడ యాక్చువల్గా కాంగ్రెస్ కూడా ఫస్ట్ నుంచి కాంగ్రెస్ గెలుస్తుందని అంచనా వేసాం. బట్ లాస్ట్ 3 days లో ఏమైందంటే ఇక్కడ సోషల్ ఇంజనీరింగ్ లో కాంగ్రెస్ పార్టీ పూర్తి స్థాయిలో ఫెయిల్ అయిపోయింది. ఓకే, లాస్ట్ 3 days. దానివల్ల ఏంటంటే యాక్చువల్గా బీజేపీ ఈజీగా గెలవాల్సిన సీటు కాంగ్రెస్ టైట్ ఫైట్ ఇచ్చేలా చేసింది. అంటే దట్ ఈస్ ద ఫెయిల్యూర్ ఆఫ్ సిట్టింగ్ ఎంపీ, ఎక్స్-ఎంపీ ఎవరైతే ఉన్నారో. అయితే గతంలో ఎంపీగా పనిచేసిన స్వయం పూర్తి స్థాయిలో ఫెయిల్ అవ్వడం వల్ల ఏంటంటే అక్కడ కాంగ్రెస్ కి స్కోప్ ఏర్పడింది. కాంగ్రెస్ కి స్కోప్ ఏర్పడిన తర్వాత కూడా కాంగ్రెస్ వాళ్ళు సోషల్ ఇంజనీరింగ్ చేయడంలో ఫెయిల్ కావడం అనేది మళ్ళీ బీజేపీకి కలిసి వచ్చింది. అక్కడ మంచి క్యాండిడేట్ ని పెట్టినారు. ఒక మహిళని పెట్టారు, డాక్టర్ని పెట్టారు. కాకపోతే అక్కడ సోషల్ ఇంజనీరింగ్ లో మనకు ఆదిలాబాద్, సిర్పూర్, కాగజ్నగర్ ఏరియాలో ఏంటంటే ఆర్య కులస్తులు ఇంకా వేరే డిఫరెంట్ కమ్యూనిటీస్ ఉంటారు అన్నమాట. ఓకే, సో ఇక్కడ